సింధు నాగరికత యొక్క ఆరంభం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిగినింగ్, ఇట్ స్టార్టెడ్ ఇన్ చాల్కోలిథిక్ ఏజ్. అంటే రాతి యుగంలో దీని ఆరంభం స్టార్ట్ అయింది. కంచి యుగానికి వచ్చేసరికి ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. అదే కంచి యుగంలో పతనము అయిపోయింది. 1750 తర్వాత నీకు సింధు నాగరికత కొనసాగింపు లేదు, అది చరమ దశకు చేరుకునేసి ఇంక కనబడిన తర్వాత. దీని తర్వాత ఏమైంది? 1750 నుంచి 1500, 1500 మధ్య దాదాపు గ్యాప్ 250 సంవత్సరాలు ఉంది మనకు. ఈ 250 గ్యాప్లోనే 250 సంవత్సరాల గ్యాప్ అంటే విరామంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కరెక్ట్గా. ఒక రకంగా దాన్ని డార్క్ ఏజ్ అంటాం, చీకటి యుగము. కరెక్ట్గా ఏ మార్పులు జరుగుతున్నాయో తెలియకపోతే దాన్ని చీకటి యుగము. 1500 నుంచి నీకు ఇంకొక కొత్త నాగరికత వచ్చింది, దాన్నే వేద నాగరికత. ఈ వేద నాగరికతలో మళ్ళీ 2 దశలు ఉన్నాయి. 1500 నుంచి 1000 దాకా ఋగ్వేద యుగము ఆర్ ఎర్లీ వేదిక్ ఏజ్. 1000 నుంచి 600 దాకా లేటర్ వేదిక్ ఏజ్, తదుపరి వేద యుగము.